హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఏప్రిల్ 16న దళిత యువకుడు పల్లపు సురేష్ బాబు విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్తో మృతి చెందాడు. చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించగా ఆందోళన నిలిపివేసేందుకు సిఐ సమక్షంలో చర్చ జరిగింది. చివరకు నిరసన శాంతించేందుకు 2,75,000 రూపాయల పరిహారానికి ఒప్పందం కుదిరింది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే వచ్చింది. అయితే ఈ పరిహారం నిర్ణయంపై అగ్రవర్ణాల పెద్దలు చర్చించుకొని తాము తప్పు చేయలేదని వాదన చేస్తూ దళితులను గ్రామం నుంచి పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో అగ్రవర్ణానికి చెందిన ఇంటి వద్ద విద్యుత్ పనులు చేయగా పల్లపు సురేష్ బాబు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన చివరికి దళిత సంఘాల ఆందోళనలకు దారితీసింది. దళిత సంఘాలు సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టగా పోలీస్ ఇన్స్పెక్టర్ సమక్షంలో జరిగిన చర్చల్లో 2,75,000 రూపాయల పరిహారం ఇవ్వడానికి అగ్రవర్ణాలు ఒప్పుకున్నాయి. కానీ తాము చేయని తప్పుకు నష్టపరిహారం ఎందుకు చెల్లించాలంటూ అగ్రవర్ణాల పెద్దలు వాదనకు దిగారు. అగ్రవర్ణాల రాయబారపు నేతలు దళితులను గ్రామంలో ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయరాదని, హోటళ్లు, షాపులకు దళితులకు అమ్మకాలు నిలిపివేయమని హుకుం జారీ చేశారు. చికెన్, కిరాణా, టీ, పాలు, టిఫిన్ వంటి నిత్యావసర సరుకులు దళితులకు అమ్మకాలు నిషేధించబడ్డాయి. దళితులు చేయకూడదని. గ్రామ పరిస్థితులు ఉద్రిక్తంగా మారటంతో ఆర్డీఓ మల్లిబాబు, పిఠాపురం సిఐ శ్రీనివాస్, ఇతర అధికారులు మల్లం విలేజ్కి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. అధికార సమీక్షంలో ఇరు వర్గాల ప్రతినిధులతో శాంతి కమిటీ ఏర్పాటు చేసి వారిని చర్చలకు తరలించారు. జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ సూచనల మేరకు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు కలగకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. దళితులపై సాంఘిక బహిష్కరణ భారతీయ చట్టాల ప్రకారం అపరాధం, SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద అనమాట. ఈ చర్యలు పునరావృతం అయితే అధికారులు నిఘా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సాంఘిక బహిష్కరణ అమలు చేయడం, దళితులను న్యాయం లేనిదిగా భావించడం, హానికరమైన ఆదేశాలు జారీ చేయడం తప్పులో ప్రధానంగా నిలుస్తాయి. మొదట పెట్టిన పరిహారం డిమాండ్ను గడువుగా పరిష్కరించకపోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అంటే 2 పాయింట్లు: ఒకటి డబ్బులు ఏదైతే వాళ్ళు అడుగుతున్న నష్టపరిహారమో అది, రెండవది వాళ్ళని గ్రామం నుంచి బహిష్కరించడం. మరి లాస్ట్కి ఏమైంది? ఈ ఘటన ద్వారా సామాజిక సామరస్యం, చట్టాలు పాటించడం, మతం, కులం ఆధారిత వివక్షకు బదులు ఐక్యత, ఎదుగుదల ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంటాయని తెలుస్తుంది. దళితుల హక్కులను, సమగ్రమైన గౌరవాన్ని కల్పించకపోవడం సమగ్ర సమాజాన్ని హాని చేస్తుంది. పూర్తిగా క్యాస్ట్ నిరసనగా ఉండేందుకు ప్రభుత్వం, స్థానిక సమాజం ఎందు జాగ్రత్తలు అవసరం. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.